ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ ఇకపై డేటా సిటీగా ప్రపంచ పటంలో నిలవనుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మాట్లాడిన మంత్రి లోకేష్ డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తున్న అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా సంస్థలకు భూములు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏఐ డేటా సెంటర్లో విశాఖ గ్లోబల్ ఐటీ మ్యాప్లో చేరిందని, ఈ ప్రాంతాన్ని మొదటి $1 ట్రిలియన్ ఎకానమిక్ రీజియన్గా అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. పట్నం యువతకి ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి భూములు ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 20th April 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా ఏఐ హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నాన్ని గూగుల్ చేసేవారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం అనే ఒక పవిత్రమైన పట్టణం ఉండబోతుంది. విశాఖపట్నంలో ఈ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది. అది గూగుల్. అది సౌండ్ మాత్రమే కాదు, విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. 5 ఏళ్ళు విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బంది పడిన రోజులు. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రలో ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేసి 94% సీట్లో మనం కైవసం చేసుకుంటాం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ ఇస్తాం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేదానికి మన ప్రయాణం మనం ప్రారంభించాం. చాలా మంది నన్ను అడిగారు, వాట్ డస్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ దట్ అదర్ స్టేట్స్ డోంట్ హ్యావ్? I gave them 3 clear reasons why they should choose the great state of Andhra Pradesh. The first is our visionary leadership of Mr. Sri Nara Chandrababu Naidu garu. A proven track record. He's done this to Hyderabad. He's built Cyberabad. And today you have seen what that Cyberabad has done to the great state of Telangana. So we have a track record. So please come and invest was the first reason. The second is speed of doing business. Today projects that were stuck in other states have come to Andhra Pradesh. We're able to move projects at a speed that I believe is redefining. ArcelorMittal project is a great example of that. Here today the Google project is another great example of what we can achieve at the speed that India has not seen. Third reason I've given them is the double engine bullet train Sarkar. I'm sure all of you must have heard of double engine Sarkars, but only Andhra Pradesh has double engine bullet train Sarkar. Namo is a very popular word, rechristened it in Andhra Pradesh. Namo means Naidu ji and Modi ji together, and that is what you are seeing here in the great state of Andhra Pradesh. So these are 3 clear reasons. Last punch manadaithe వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. అందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున